వైసీపీ 8వ జాబితా విడుదలైంది. 2 ఎంపీ 3 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. ఈ రోజే ఎంపీ మాగుంట వైసీపీకి రాజీనామా చేశారు. ఇక గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యను నియమించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవలే సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. ఇప్పుడు ఆయన్ను మార్చి కిలారు రోసయ్యను ప్రకటించారు. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని ప్రకటించారు. ఇక కందుకూరు సమన్వయకర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్ను నియమించారు. కందుకూరు ఇన్ఛార్జిగా ఇటీవల కటారి అరవింద్ యాదవ్ను ప్రకటించారు. అయితే ఆమె పోటీపై సందిగ్ధత నెలకొనడంతో ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు పంపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్థానంలో ఆయన కుమార్తె కల్లత్తూరు కృపాలక్ష్మిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఫోన్లో రాఘవేంద్ర. ఉదయశ్రీ, వచ్చే అసెంబ్లీ అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో వైసీపీ ఉంది. ఇప్పటికే 7 జాబితాలను వైసీపీ విడుదల చేసి తాజాగా కొద్దిసేపటి క్రితం 8వ జాబితాను విడుదల చేసింది. అందులో 2 లోక్సభ నియోజకవర్గాలకు 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధానంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వైసీపీ ఖరారు చేసింది. గుంటూరుకు సంబంధించి పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య పేరును కూడా ఖరారు చేసింది. ఇక మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను వైసీపీ ఫైనల్ చేసింది. 3 నియోజకవర్గాలకు కూడా కొత్త ముఖాలను దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మికి అవకాశం ఇచ్చారు. కనిగిరి నుంచి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ కు అవకాశం కల్పించారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర.